దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. గ్రామానికి సీసీటీవీ కెమెరాలు ఇవ్వాలనే ఆలోచన ఎట్లా వచ్చింది, సంకల్పం ఎట్లా వచ్చింది? తాను ఒక వ్యాపారవేత్తగా సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ఈ గ్రామానికి సీసీ కెమెరాలకి 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది వ్యాపారవేత్త వెంకటరమణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దొమ్మకొండ వెంకటరమణ, జీడిపల్లి విలేజ్, మనోరాబాద్ మండల్, మెదక్ జిల్లా అండి. అంటే నేను మామూలుగా బిజినెస్ చేస్తాను అండి. ఆల్రెడీ మెడికల్ షాప్ కూడా మెయింటైన్ చేస్తాను. జీడిపల్లి పుట్టానండి, మా సొంత గ్రామంలో పుట్టాను. ఇక్కడనే జన్మించానండి. నాన్నగారి పేరు దొమ్మకొండ అనంతరాములు, అమ్మగారేమో మెట్టమ్మ. నాన్న రిటైర్డ్ టీచర్ అండి. అంటే కష్టపడి సేవ చేసే తత్వం అండి. నేను టెన్త్ వరకు నా చిన్ననాటి స్కూల్ చదువుకున్నానండి. తూప్రాన్. నేను ఫస్ట్ 10th వరకు చదివాను. ఈ ప్రోగ్రామ్ కూడా మా గురువు వచ్చారండి. ఇదంతా పని అంటే నా గురువు చేసిన విద్య వల్లనే ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నా. ఇంకా ముందు ఎన్నో చేపడాలనుకుంటున్నా అండి. అంటే మనం సొంత గ్రామం అండి. ఏం చేసినా మళ్ళీ మా పేరు విలేజే, జీడిపల్లి. నేను ఎక్కడ స్థిరపడ్డా జీడిపల్లి అంటారు కానీ మేడ్చల్, తూప్రాన్ అండి. సొంత గ్రామం జీడిపల్లి. అక్కడ ఏం చేసినా జీడిపల్లి సీట్ అంటారు కానీ మేడ్చల్ సీట్ కానీ తూప్రాన్ సీట్ అంటారండి. కానీ పైసల సమస్య కాదండి. చేయాలనుకున్నాం, కార్యక్రమం కంప్లీట్ చేశామండి. ఎందుకంటే చాలాసార్లు నేను చూస్తున్న పేపర్లో, న్యూస్లలో బండ్లు పోవడం, దొంగతనం చేయడం అవుతుందండి. ఇదంటే కొంచెం సీసీ కెమెరా పెడితే ఊరికి భద్రత ఉంటుంది. దాంతో పోలీస్ శాఖ వరకు మనం సహాయం చేసినట్టు, వాళ్ళకు ఒక మంచి అడ్వైజ్ చేసినట్టు, వాళ్ళని కూడా కొంచెం హెల్ప్ చేశారండి అన్ని విషయాలు. అరవింద్ కెమెరా అండి. అంటే అరవింద్ కెమెరా అంటే మెయిన్ చౌరస్తాలో ఇన్పుట్ అవుట్పుట్ ప్లేస్లో పెట్టండి. జంక్షన్లో నైట్ డీల్ పెట్టండి. ఇప్పటివరకు పెట్టి నుంచి ఏం జరగలేవండి. ఇంతకుముందు చాలా జరిగాయి, ఇప్పటి నుండి ఏం జరగలేదు పెట్టి నుండి. నాకు చాలా ఆనందం అండి. ఎందుకంటే నేను ఒక్కరిని ఇబ్బంది పడేది కాకుండా ఇతరులు, నా ఊరు ప్రజలందరూ సేఫ్గా ఉండాలని నా కోరిక. చాలా సంతోషం అండి. నాకు ఎస్పీ గారు పోగానే అపార్ట్మెంట్ ఇచ్చారు. సార్ వాళ్ళు కొంచెం టైం చూసుకొని పెడదామని అన్నారు. కానీ ఏంటంటే జనరల్గా మేము సండే రోజు పెడితే బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు మా చుట్టుపక్కల ఇండస్ట్రియల్స్ ఉన్నాయి, గ్రామాలు అంతా ప్రజలంతా అక్కడికి జాబ్ చేయడానికి వెళ్తారు. ఆ రోజు ఫ్రీ ఉంటాయని చెప్పి సండే రోజే సార్ని రిక్వెస్ట్ చేసి ఒక 2 వీక్ అని లేట్ అయినా సండే రోజే రీఓపెన్ చేస్తున్నామండి. జనరల్గా చనిపోయిన వాళ్ళకి 5,000, 6,000 ఇవ్వడము, మళ్ళీ ఫిజికల్ స్టిక్కులు ఇవ్వడము, చిన్న జయంతిలప్పుడు, శివాజీ జయంతి అప్పుడు ప్రోగ్రామ్ చేయడము, స్కూల్లో పిల్లలకు అంటే ప్రతిసారి వేరు ఇస్తాండి. ఒకసారి బుక్స్ ఇచ్చాను, ఒకసారి పెన్స్ ఇచ్చాను, ఒకసారి ప్లేట్లు ఇచ్చాను, ఇంకోసారి గ్లాస్ ఇచ్చాను. నాకు ఏమనిపిస్తుంది, చాలా సంతోషం, ఇంకా చేయాలనిపిస్తుంది. నాకు ఇంకేంటంటే ఇవి ప్రజలు సహకరిస్తే ఇంకా చాలా చేస్తాడు. అట్లేం లేదండి. నేను 10th వరకు చదివానండి. ఇంటర్ డిస్కంటిన్యూ చేశాను. పార్ట్ టైం నుంచి నేను మెడికల్లో జాబ్ చేసి మెడికల్ షాప్ పెట్టాను. కానీ మా అన్నగారి సాయంతో, మా డాడీ గారి సాయంతో ఇంతవరకు పెద్ద పనులు చేయాలనుకున్నాను. అంటే పనులు అంటే సేవా కార్యక్రమాలు వేరే ఏం లేదు. నేను సంపాదించులో చారణ మా విలేజ్కి ఖర్చు పెట్టాలనే ఉద్దేశం అండి. నా మెడికల్ షాపు మేడ్చల్ అండి, వెంకటరమణ మెడికల్ షాప్, బస్ డిపో దగ్గర. ఇస్తా నాతో మెడికల్లో ఇంతవరకు చేయగలుగుతాను అంతవరకు నేను చేస్తాను అండి. చిన్న టెస్టులకు వెళ్ళినప్పుడు 2,500, 3,000 ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు వాళ్ళకు తక్కువలో చేయిస్తా. 40-60% డిస్కౌంట్ ఇప్పిస్తాను అండి. ఇంకా నేను చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. నాకు ప్రజలు సహకరిస్తే ఖచ్చితంగా నా ఊర్లో ఇంకా కార్యక్రమాలు చేస్తాను. ఇంకా ముందు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలనుకుంటే సార్, మీలాంటి మీడియా వాళ్ళు, మా సోదరులు, ప్రజలు, అన్నలు అందరూ, సార్ వాళ్ళు అందరూ సహకరిస్తే ఇంకా చేస్తాండి. మా వైఫ్ అండి దొమ్మకొండ అనిత గారు, ఆమె ఫార్మసిస్ట్ అండి. ఆ లైసెన్స్ పెట్టి షాప్ మెయింటైన్ చేస్తున్నా. నాకు 2 అబ్బాయిలండి. పేరు మా అబ్బాయి అఖిల్, ఇంకో అబ్బాయి అక్షయ్. మా అఖిల్ అనే అబ్బాయి ఏమో ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిపోయింది, ఫైనల్ ఇయర్లో జాబ్ కొట్టాడండి. ఆల్రెడీ మా అబ్బాయి ఇప్పుడు చెన్నైలో చేస్తుండండి. రెండో అబ్బాయి ఏమో సివిల్ అండి, అక్షయ్. ఆయన సివిల్ ఇంజనీర్ అండి, బీటెక్ రీసెంట్లీ కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఏంటంటే ఇంకొక 2-3 months ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ కొంచెం మనం చేసే పనులు మన పిల్లలకు చూపిస్తే వాళ్ళు కొంచెం చేయాలని ఉద్దేశంతో మా అబ్బాయిని పెట్టుకొని చేస్తున్నాండి ప్రోగ్రామ్స్ అని. అంటే నేను చెప్పాను, నేను ఏది చేసినా 25% మా విలేజ్ పెడతాండి. ఎన్ని చేసినా చెప్పినా సార్ ఇంతకుముందే, మేము ఎన్ని చేసినా ఏం చేసినా మమ్మల్ని ఏడా పోయినా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా ఏదున్నా జీడిపల్లి సీట్లు అంటారు కానీ మెడ్చల్ అన్నారు, తుప్రాన్ ఎక్కడున్నా అంటారండి. మన విలేజ్ పేరు వస్తుంది మనది. అంటే మా ఇంటి పేరు మా పూర్వీకులు రావచ్చు, మా సొంతం ఇంటి పేరు దొమ్మకొండ అనంతరాములు, మా డాడీ గారి పేరు. ఇక మాకు అదేంటండి విలేజ్ జీడిపల్లి అండి. అంటే మా నాన్న గొప్పతంటే, మా నాన్న కష్టపడి పైకి వచ్చాడు. అప్పట్లో ఆయన కొంచెం హెల్ప్ చేశాడు. ఆ హెల్ప్ నేను చేస్తున్నా. రేపు కూడా నా ముందు నా కొడుకులు చేయాలని ఉద్దేశం. చెప్పానండి సార్, మన పుట్టిన ఊరు మర్చిపోవద్దంటే ఇది చేయాలి సార్.
మనం చేస్తుంటేనే ఇక్కడికి లింక్స్ మనకు పరిచయాలు ఉంటాయి. మన ప్రజలు మనం మర్చిపోరు, మనకు ప్రజలు గుర్తుంటారు. ఇప్పుడు మా నాన్నగారు చేసిన మా అన్నగారు చేసిన నేను చేస్తున్నా, రేపు నేను చేసే పనులు నా కొడుకులు కూడా చేయాలనుకుంటున్నాండి. అంటే సార్ వేరే వాళ్ళ గురించి మనం చెప్పలేము సార్. మన గురించి మనం చేస్తుంటే మన పక్కలు చేంజ్ కావచ్చు అనుకున్నాను, కావాలి అవి కూడా. సార్ నా దగ్గరికి వచ్చిన వారికి ఎవరికే కానీ ఖచ్చితంగా కొద్దిగా గొప్ప చేస్తా, చెయ్యనే మాట లేదు సార్. ఎవరైనా సరే, ముస్లిమ్స్లే కానీ, క్రిస్టియన్సే కానీ, హిందూసే కానీ, ఏ పండుగలైనా వచ్చిన వారికి నేను ఖచ్చితంగా చేస్తాను సార్. కొద్దిగా గొప్ప వచ్చిన వాళ్ళని రిటర్న్ పంపా, సహకరిస్తే నేను చెప్పాను సార్, ట్రస్ట్ పెడతా సార్. అది ఏం లేదు, మా విలేజ్ పేరే పెట్టారు సార్. విలేజ్ పేరు పెట్టి నేనే మెయింటైన్ చేస్తాను, అట్లేం లేదు సార్. చాలా బాగుంటుంది సార్. అంటే మనం చేసే పని చూస్తున్నారు, కొందరైనా మారొచ్చు అని అనుకుంటున్నాను సార్. మారాలి. ఇప్పుడు మా సొంత గ్రామం జీడిపల్లి, ఇలా 3-4 గ్రామాలు అందరూ చుట్టుపక్కల చూసేవారు ఎవరైనా మారొచ్చు సార్. మారుతుంటే మంచిదే నేను అనుకుంటున్నాను సార్. కానీ ఏం లేదు సార్, ఎస్పీ గారు ఇట్లా అనగా నాకు టైం ఇచ్చారు సార్. సంతోషమైంది సార్, చాలా వెరీ గుడ్ అన్నారు.